ఆగండి అందరూ. ఏంటా వీడియో తీస్తానని చెప్పి అక్కేంటి ఇవన్నీ ముందేసుకొని కూర్చుందనుకుంటున్నారా? లేదండి. స్టార్ట్ చేసే వాళ్ళకి ప్రతి ఇన్ఫర్మేషన్ ఎలా అనేది తెలియాలన్నాను కదా! దానికోసం ఒక షార్ట్ పెడదామని చెప్పి తీశానండి. ఫస్ట్ రా మెటీరియల్ అండి. మెయిన్ రా మెటీరియల్ మనకి ఎక్కడ, ఎంతకి, ఎలా వస్తున్నాయి అనేది ముందు ఐడియా అయితే ఉండాలి. అసలు గ్రామ్ లెక్క ఎలాగా, ఈ క్వాంటిటీ ఏంటి అవన్నీ తెలియాలని చెప్పి నేను ఫస్ట్ మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ తెలియడం కోసం ఈ షార్ట్ తీస్తున్నానండి. ఎవరికైనా యూజ్‌ఫుల్ అయిద్దని. ప్లీజ్ అలాగే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ నేను చూపించేవన్నీ 10 గ్రామ్స్ తీసుకున్నానండి. ఇవి జస్ట్ వెయిట్ ఉండవు కాబట్టి 10 గ్రామ్స్ ఇవి ఇలా వచ్చినాయి. ఇవి మనకు ఆల్రెడీ తెలుసు రెయిన్ డ్రాప్స్ బ్యాంగిల్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇవి 10 గ్రామ్స్ అండి. ఇవి 10 గ్రామ్స్ అనమాట. ఈ 10 గ్రామ్స్ ఏమవుతున్నాయంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా ఉంటున్నాయి అనమాట. సో ఆ రేట్ అనేది మనకు మెయిన్ తెలియాలండి. ఇవి బీడ్స్ అండి. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి. మనం చాలా వాటికి యూజ్ చేస్తూ ఉంటారు. ఇవి స్టోన్స్ అనమాట. 10 గ్రామ్స్ మనకి ఇలా స్టోన్స్లో తీసుకోవాలంటే ఇలా వస్తాయండి. సో మనం రెయిన్ డ్రాప్స్లో ఎలా తీసుకోవాలంటే ఇవి వెయిట్ ఉండవు కాబట్టి మనకి ఎక్కువ క్వాంటిటీ వస్తాయి. కానీ స్టోన్స్లో తీసుకోవాలంటే 10 గ్రామ్స్ ఇవే వస్తాయండి. మీరు ఎక్కడ ఎలా చూస్తే ఒకసారి తెలుస్తుంది. ఇది మనకి వైర్ అనమాట. మనకి తెలిసిందే కదా, పెరల్స్తో వైట్ కలర్లో నేను తీసుకున్నానండి. ఇది కూడా మీటర్ లెక్కిస్తారు మనకి. మీటర్ రేట్లు కూడా మనకు ఐడియా ఉండాలి. ఇవి ఈ మధ్య ఇప్పుడు అన్ని చైన్స్కి కింద యూజ్ చేస్తున్నారు కాబట్టి సో ఇవి కూడా మీకు చూపిద్దామని చెప్పి తీసుకొచ్చా. ఇదేమో బ్లూ గమ్ యూజ్ చేస్తారు కదా, ఫ్యాబ్రిక్ గ్లూ అండి. ఇది మామూలుగా అయితే 7000 కూడా యూజ్ చేస్తారు. మీ ఇష్టం ఏదైతే అది. మీకు ఐడియా కోసం చూపిస్తున్నాను అనమాట. ఇది లక్ష్మీ కాసులు. ఇవి 25 గ్రామ్స్ అండి. సో మీకు క్వాంటిటీ కానీ ఇవన్నీ మీకు తెలిస్తే మీరు ఎలా పర్చేస్ చేయాలని ఒక ఐడియా వస్తుందని చెప్పి చూపిస్తున్నాను. సో వీటికి మాత్రం నాకు అమౌంట్ ఎంత అయింది అనుకుంటున్నారు, అది కూడా చూపిస్తా చూడండి. ఓన్లీ ఈ ఐటమ్స్కే. సో ఇలా అయిద్ది అనమాట. ఇది ఏంటి మనకి మెటీరియల్స్ తెలుసుకొని అన్నీ ఇది చేయాలన్నమాట. సో ఒక్కొక్కరి దగ్గర ఒకటి 15 ఉంటుంది, ఒక దగ్గర 20 ఉంటుంది, ఒక దగ్గర 25 ఉంటుంది. మెయిన్ అది తెలుసుకోవాలండి. మనకి బిగినర్స్ అయితే ఇలా 10 గ్రామ్స్ వాళ్ళకు మాత్రం చేసుకోవడానికి అయితే ఓకే అండి. లేదు కన్ఫామ్గా చేస్తాను నేను ముందుకు వెళ్ళాలి అనుకునే వాళ్ళు మాత్రం ఇలా సరిపోదు. ఇలా తీసుకుంటే మనకి లాసే వస్తుందండి. ఇది ఎవ్వరు చెప్పరు. నేను అందుకే చెప్దామని చెప్పి చేశాను. ఓకేనా? ఇలా 10 గ్రామ్స్ తీసుకుంటే మనకి లాసే వస్తుంది అనమాట. ఇది ఎందుకంటే 20 గ్రామ్స్, ఈ 10 గ్రామ్స్ తీసుకున్నాం. మ్యాక్సిమం 20-25 చెప్తున్నారు కదా. అదే మనకి హోల్సేల్ మార్కెట్కి వెళ్ళి తీసుకున్నట్లయితే ఇలాంటివి మనకి 50 గ్రామ్స్కి వచ్చేస్తాయి. ఇంకో 10 రూపీస్ 20 రూపీస్కి పెట్టేస్తాయి అనమాట. సో అలా చూసుకొని స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు హోల్సేల్ రీటైల్ అనేది ఎక్కడ దొరుకుతుంది, ఎలా ఉంది మొత్తం తెలుసుకొని ముందుకి వెళ్ళాలనుకునే వాళ్ళు మాత్రం ప్రతి ఒక్క స్టెప్ చూసే ముందుకు వెళ్ళాలి. ఇది మీకు కొంచెం అర్థమైందని చెప్పి తీస్తున్నాను అనమాట. మీకు అర్థమవుతుందో లేదో నాకు కమెంట్ చేయండి. లేదు ఫర్దర్గా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే దానికి కూడా చేస్తాను. ఇది జస్ట్ మెటీరియల్కి ఐడియా వస్తే ఐడియా రాగానే మనం స్టార్ట్ వచ్చేసి ఇష్టాన్ని అడగచ్చు. మెటీరియల్స్ రాగానే స్టార్ట్ చేయడానికి కూడా చాలా టైం పట్టిద్దండి. ఎందుకంటే మెయిన్ మనం గమ్ ఎలా యూస్ చేయాలి, థిక్నెస్ ఎంత, మనకి ఎలా యూస్ చేసుకోవాలి, ఏంటి స్టోన్స్ ఎక్కడ దేనికైతే అంటుకుంటున్నవి, దేని మీద ఏ డిజైన్ బాగుంటుంది, ఏ కలర్ కాంబినేషన్ బాగుంటుంది, ఇవన్నీ ఐడియా ఉండాలండి. మేకింగ్ అనేది కూడా చాలా నీట్గా ఉంటేనే థ్రెడ్ వ్యాపింగ్ కూడా మనకి లైన్స్ ఎక్కువ తీసుకుంటే బ్యాంగిల్ అంతా వ్యాపింగ్ అనేది కరెక్ట్గా ఉండదు. బ్యాంగిల్ ఒక్కొక్కరికి వెళ్ళదు. ఎందుకంటే అది థిక్నెస్ తీసుకుంటే అది మనం లైన్స్ ఎన్ని తీసుకోవాలి ఇవన్నీ మెయిన్ చూడాలండి. లైన్స్ ఎన్ని తీసుకోవాలి అవన్నీ అయితే మనకి మన వీడియోస్లోనే ఉన్నాయి. అలా కాకుండా మేకింగ్ చేసే వీడియోస్ కూడా నేను చాలా వరకు పెట్టానండి. ఫర్దర్గా ఇంకేమన్నా వీడియోస్ కావాలన్నా, పలానా డిజైన్ మేకింగ్ కావాలన్నా కూడా నాకు చెప్పండి, నేను చేస్తాను. ఫర్దర్గా ఏమనుకుంటున్నానంటే సో చిన్న ఇలా ఉంటాయి కదా, ఆన్లైన్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఏమన్నా కొన్ని డిజైన్స్ ఉంటే మాకు చెప్పండి. దాని ప్రకారం నేను ఆన్లైన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ వీక్ నుంచి. అప్పుడు మాత్రం కన్ఫర్మ్గా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు అడగొచ్చు, నేను క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఓన్లీ బిగినర్స్ చూసి మీకు యూజ్ఫుల్ అయ్యిద్దనే అనుకుంటున్నాను ఈ టిప్స్. ఇలాంటివి మరిన్ని కావాలంటే లైక్ అండ్ షేర్ అని చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోస్ వస్తాయి. నాకు కమెంట్ కూడా చేయండి ఫర్దర్గా ఏం వీడియోస్ కావాలనేది కూడా. ఓకే, థ్యాంక్ యూ ఆల్.